దేశవ్యాప్తంగా దాదాపు కోట్ల మంది విద్యార్థులు అనుకుంటా ఒక 25 కోట్ల మంది ఉండొచ్చు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 25-30 కోట్ల మంది విద్యార్థులు ఎలా ఒక భరోసా లేదు. చదివితే ఉద్యోగాలు వస్తాయని భరోసా లేదు, ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తుందని భరోసా లేదు, తల్లిదండ్రులకు నమ్మకం లేదు, చదువుకొని రాస్తే సీట్ వస్తే నమ్మకం లేదు. ఎందుకంటే ఏ పేపర్ చూసినా లీకే. ఇలా అన్ని పేపర్లు ఏం రాసిందంటే ఇప్పటి వరకు 150 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయంట. మరి 150 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయితే ఒక్కరి మీద యాక్షన్ ఉందా అంటే ఎవరి మీద కూడా యాక్షన్ లేదు, ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు. 150 సార్లు లీక్ అయిన తర్వాత ఏం యాక్షన్ చేయకపోతే మళ్ళీ రేపు కూడా చేస్తాడు వాడు, రేపు కూడా ప్రశ్న పత్రం లీక్ చేస్తాడు. అంటే చదువుకోవడం ఏమైపోవాలి. ప్రశ్న పత్రం లీక్ అయితే ఎవరికి లాభం అవుతుంది? డబ్బు ఉన్నట్టు లాభం అవుతుంది. పైసలు ఉన్నాడు కొంటాడు, ఎగ్జామ్ రాస్తాడు. మరి డబ్బులు ఉన్నాడు కొన్ని ఎగ్జామ్ రాస్తే చదువుకున్న సంగతి ఏమైపోవాలా? హామీలు ఇస్తున్నారు, ఎవరు కూడా అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమి లేవు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేసారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు, ప్రైవేట్ కాలేజీలు మూత పడుతున్నాయి, ఎగ్జామ్ రాస్తే ఇట్లా లీక్ అవుతున్నాయి. సోనం చుంగ్చాంగ్ అంటే ఆయన సోనం వాంగ్చుంగ్ 30 రోజుల నుంచి అమరణ నిరాధి చేస్తున్నాయి. ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఈవెన్ 30 రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, బీజేపీ పార్టీ పట్టించుకోలేదు. చివరకు కాక్రోచ్ పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అరే యువత మళ్ళా ఒక నేపాల్ మాదిరిగా, ఒక శ్రీలంక మాదిరిగా, ఇంకొక బంగ్లాదేశ్ మాదిరిగా ఏమైపోతుందో యువత అంతా కూడా ఎంబడబడుతుందని చెప్పి భయపడి మళ్ళా రంగంలోకి దిగి, మరి నిన్న రాహుల్ గాంధీ గారు యాక్చువల్ గా జంతర్ మంతర్ పోవాలి, కానీ అక్కడ పోయింది. అంటే విద్యార్థుల ఉద్యమం తప్పు దారి పట్టేటట్లు చేశారు. అంటే 2 జాతీయ పార్టీలు కలిసి నిజమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నీరుగాల్సడానికి ప్రయత్నం చేశారు. 30 రోజుల నుంచి స్పందించిన వాళ్ళు ఇలా దేశంలో యువత మొత్తం కళ్ళవరకే భయపడిపోయింది. వాళ్ళే చెప్తున్నారు. మరి ఈ 2 పార్టీలే ఇప్పటి వరకు దేశం పరిపాలించింది, 2 పార్టీల కూటమిలే. మరి ఈ 2 పార్టీలు బహిరంగంగా చెప్తున్నాయి 150 సార్లు లీక్ అయిందని. 150 సార్లు లీక్ అయితే ఒక్కరికన్నా జీవిత ఖైదు చేసిండ్రా? ఒక్కరికైనా విద్యార్థులతో జీవిత చెలగాట పడుతుంది ఒక ఉరిశిక్ష చేసిండ్రా? లేకపోతే జీవిత ఖైదు చేసిండ్రా? ఏం శిక్ష పడ్డది? 10 మందిని చంపినోడికి ఏం శిక్ష పడకపోతే 100 మందిని చంపుతాడు. కానీ ఒక్కరిని చిన్న గాయపరిస్తే వాళ్ళకి శిక్ష పడదంటే భయపడతాడు. హంతకులకు శిక్ష పడకపోతే ఎట్లా పెట్టురేగి హంతకులు ఇంకా ఎక్కువ నరహంతులు అవుతారో, ఇలా పేపర్ లీక్ చేసే వాళ్ళు కూడా మనకేం కాదురా ఏం చేసిన అనేటువంటి ధీమాతో విద్యార్థుల జీవితాల్లో చిరగాట మారుతారు. ఇలా నీట్ రాష్ట్రాలకు ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ రాయడానికి రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రంలో వాళ్ళు కండక్ట్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. దేశవ్యాప్తంగా మీకు చేతనైతే లేదు కనుక, అక్రమాలు జరుగుతున్నాయి కనుక, 150 సార్లు లీక్ అవుతున్నాయి కనుక రాష్ట్రాలకు ఇచ్చే అధికారాలు రాష్ట్రాలకు ఇస్తే ఆ రాష్ట్రాలు కండక్ట్ చేసుకుంటాయి, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటది. అంతేగాని మీ చేతిలో పెట్టుకొని అధికారాలు మీ చేతిలో పెట్టుకుంటే కాదు. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చేది కూడా రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి. మీ చేతిలో పెట్టుకొని నష్టం చేయకండి. రైతాంగానికి కూడా కేంద్రం నుంచి కొత్త యాక్ట్ చట్టాలు చేయకండి, రాష్ట్రాలకు ఇవ్వండి. ఏ రాష్ట్రంలో రైతులను కాపాడుకోవడానికి ఆ రాష్ట్ర రైతాంగం గురించి ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వకుండా మీ చేతిలో పెట్టుకొని ఇంతమంది కోట్ల మంది జనాభాతో జీవితాలతో చిలగాటం ఆడటం పూర్తిగా మేము ఊరుకోం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆందోళన చేపడతాం. మరి రేపు కూడా కేటీఆర్ గారు బర్త్డే చేసుకొని విద్యార్థుల గురించి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇంద్రపార్క్ దగ్గర కూడా రేపు కూడా
మరి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా మరి రేపు జరగబోయేటువంటి ఇంద్రపాద్ ధర్నా కూడా పోవాలి. దేశంలో ఉన్నటువంటి యువతకు మనం భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే సుభిక్షంగా ఉంటది. ఆందోళన చెందొద్దు, చనిపోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నామో ఆ రకంగా తెచ్చుకొని మనం ముందుకు తీసుకెళ్దాం. దేశంలో ఉన్నటువంటి యువత కూడా, తెలంగాణలో కూడా, ఈ మహబూబ్నగర్లో కూడా మా గురించి సాంఘీభావం తెలిపిండ్రు అనేటువంటి భరోసా దేశంలో ఉన్నటువంటి యువత కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి మరి తెలియజేస్తూ, ఇంత తక్కువ సమయంలోనే మెసేజ్ చూసుకొని ఇంత పెద్ద ఎత్తున కలిసి వచ్చినటువంటి యువతకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు నీట్ పరీక్షలో లీకేజ్లను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు, రేపు భవిష్యత్తులో విద్యార్థులకు భరోసా ఇచ్చేంత వరకు నిరంతరం ఢిల్లీలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో మనం కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి సాంఘీభావం తెలిపి, అవసరం అనుకుంటే మనం కూడా వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళతో చేతులు కలిపి ఆందోళన చేయడానికి కూడా మనం అందరం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, కేంద్ర మంత్రి వెంటనే నీట్ పరీక్షలో దోషులను వెంటనే, నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకలను వెంటనే విచారణ జరపాలి. నీట్ పరీక్షలో అవకతవక జరిగినటువంటి వారిని వెంటనే శిక్షించాలి, అక్రమార్కులను శిక్షించాలి. భరోసా ఇవ్వాలి, యువతకు భరోసా ఇవ్వాలి, యువతకు భరోసా ఇవ్వాలి, విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. జై తెలంగాణ. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే